హే ఎవ్రీవన్, అస్సలం అయికం అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్వర్ అడ్వెంచర్స్. ఇది మా కేరళ ట్రిప్లో లాస్ట్ ఎపిసోడ్ అనమాట. ఈరోజు మేమైతే హైదరాబాద్ స్టార్ట్ అయిపోతున్నాము. మాకు ఇక్కడ దగ్గరలో అల్వా స్టేషన్ ఉంది. అల్వా స్టేషన్ టు విజయవాడ బై ట్రైన్ అయితే వెళ్తాము. సో విజయవాడ నుండి హైదరాబాద్ బై కార్ అయితే స్టార్ట్ అవుతాం మేము. ఈ వీడియోలో మేము కేరళలో మాకు జరిగిన అనుభవాలు, మా ఎక్స్పీరియన్స్ అంతా ఈ వీడియోలో షేర్ చేస్తాను నేను. అదేవిధంగా మాకు కేరళ ట్రిప్కి ఎంత ఎక్స్పెన్సెస్ అయినాయి అని చెప్పి కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ మేము ఈరోజు లేచినామంటే మా ఫ్రెండ్స్ అన్నారు ఇక్కడ దగ్గరలో ఒక చిన్న ఫారెస్ట్ అయితే ఉంది, ఫారెస్ట్ చూడడానికి వెళ్దాం అయితే అని అన్నారు. సో మా ఫ్రెండ్స్ అందరూ రెడీ అయిపోయారు, నేను కూడా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. మా ఫ్రెండ్స్ అయితే కార్లో వెళ్ళారు, నేనైతే వెనకాల మా ఫ్రెండ్ది ఇంకో రాయల్ ఎన్ఫీల్డ్ 350 బైక్ ఉంటే ఆ బైక్లో వెళ్ళాను అనమాట. సో ఆ బైక్ డ్రైవింగ్ చేసినప్పుడు మాత్రం మంచి ఫీల్ వచ్చింది అసలు, ఎందుకంటే ఆ బైక్ ఎగ్జాస్ట్ అయితే చాలా బాగుంది. సో బైక్ రైడ్ చేసినంతసేపు మంచి ఎక్స్పీరియన్స్గా మంచిగా ఎంజాయ్ చేశాను నేను. సో అలా మంచి ఎంజాయ్మెంట్ చేసుకుంటూ ఫారెస్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఫారెస్ట్ దగ్గరికి వెళ్ళాక కొంచెం దూరం ట్రెక్కింగ్ చేసుకుంటూ నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళామన్నమాట. సో మాకైతే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే మొత్తం ఎటు చూసిన గ్రీనరీ, ఇంకా ఏంటంటే మంచిగా ఒక పీస్ఫుల్గా ఉంది. ఇంకా బర్డ్ సౌండ్స్ అయితే వచ్చి చేసినాయి అనమాట, మంచిగా అనిపించింది. అది కాకుండా ఫ్రెష్ ఆక్సిజన్, అలా ఇంకా ఫ్రెండ్స్తో మాట్లాడేసుకొని కొన్ని ఫొటోస్ తీసుకొని అట్లా మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము. ఎందుకంటే మాకు ఈవినింగ్ ట్రైన్ ఉంది కాబట్టి మేము ఎర్లీగా వచ్చేసి మొత్తం మా థింగ్స్ అన్నీ ప్యాక్ చేసేసుకుని మేము రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికి ఈవినింగ్ 6:30 ఆ టైం అవుతుంది. సో ఆ టైంలో ఏంటంటే సన్సెట్ రైల్వే స్టేషన్లో చాలా వ్యూ అయితే చాలా బాగుంది. సో కొన్ని ఫొటోస్ తీసుకుని ట్రైన్ కూడా వచ్చేసింది, వెంటనే ట్రైన్ ఎక్కి స్టార్ట్ అయిపోయామన్నమాట విజయవాడ. సో ట్రైన్లో ఏంటంటే మంచిగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కేరళ గురించి అవి మొత్తం చిట్ చాట్ చేసుకుని అలా మా జర్నీ మాట్లాడుకుంటూ మా జర్నీ విజయవాడ వరకు అయితే వచ్చేసాము. సో విజయవాడ రాగానే ఏంటంటే అక్కడ మా ఫ్రెండ్స్ అన్నారు విజయవాడలో గంగూరు బిర్యానీ అనేది ఫేమస్, చాలా బాగుంటుంది అన్నారు. మేము ఆల్మోస్ట్ విజయవాడ వచ్చేసరికి 2:30 అయింది. సో ఇంకా ఆకలేస్తుందని చెప్పి మేము అందరం గంగూరు బిర్యానీకి అయితే బయలుదేరిపోయాము రైల్వే స్టేషన్ నుండి. గంగూరు బిర్యానీలో బిర్యానీ ట్రై చేసాము. సో నాకెందుకో ఒక ముస్లిం స్టైల్లో వెడ్డింగ్ బిర్యానీ ఉంటుంది చూసారు, అలా అనిపించింది, చాలా బాగుంది. సో చాలా రోజుల తర్వాత నేను ముస్లిం వెడ్డింగ్కి వెళ్ళి భోజనం చేసినట్టయితే అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇంకా తర్వాత మేము హర్ష వాళ్ళ ఇంటికి వెళ్ళి కారు తీసుకుని మళ్ళీ హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోయాము. హైదరాబాద్ స్టార్ట్ అయినాక మాకు ఇంకా దారి మొత్తం మంచిగా సాంగ్స్ పెట్టుకొని మంచిగా రైడ్ చేసుకుని వచ్చాము. ఇంకా ఏంటంటే మేము అలా ఆల్మోస్ట్ ఓఆర్ఆర్ దగ్గరికి వచ్చేసరికి ఈవినింగ్ 7:30, 8 అయితే అవుతుంది. సో ఓఆర్ఆర్ ఎక్కాక కొంచెం మంచిగా కబుర్లు చెప్పుకొని స్టార్ట్ చేసి మంచిగా వచ్చామన్నమాట. సో హైదరాబాద్ వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది, ఎందుకంటే చాలా స్లోగా వచ్చాము మేము, చాలా బాగా అనిపించింది. సో ఇంకేంటంటే మేము కేరళలో బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అన్నీ ఒకసారి రీకాల్ చేసుకున్నాం అనమాట, ఎక్కడ ఏది బాగుంది ఏంటి అని చెప్పి మొత్తం మాట్లాడుకున్నాం. సో ఎవరైనా కేరళ వెళ్ళాలి అనుకుంటే కేరళలో మస్ట్ విజిట్ ప్లేస్ ఏంటంటే నేను చూసినంత వరకు నాకు తెలిసి మూనార్ అయితే వెళ్ళాలి. రైనీ సీజన్లో అయితే చాలా బాగుంటుంది మూనార్, ఎందుకంటే మొత్తం అంతా హిల్స్, టీ ఎస్టేట్స్ అంతా బాగుంటుంది అనమాట కేరళ. రైనీ సీజన్లో అయితే మూనార్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఎందుకంటే ఒక పక్కన మొత్తం అంతా నాకు తెలిసి మిస్ట్ ఉంటుంది అనుకుంటున్నాను ఆ టైంలో. నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మూనారు. ఇంకా మాకు కేరళ ట్రిప్కి అయితే మాకు మొత్తానికి ఎంత ఖర్చు అయింది అనేది ఒక రఫ్గా ఎస్టిమేషన్ ఇస్తాను. రఫ్గా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము హైదరాబాద్ నుండి విజయవాడ టు హైదరాబాద్ బై కార్ ట్రావెల్ చేసాము. సో మాకు వచ్చేసి కార్కి మేము అరౌండ్ ఒక 5,000 అయితే స్పెండ్ చేసామన్నమాట, పెట్రోల్, టోల్ గేట్స్ అని చెప్పి. విజయవాడ నుండి కేరళ టు విజయవాడ వచ్చేసి మాకైతే 3,000 పడింది అప్ అండ్ డౌన్ టికెట్ వచ్చి పర్ హెడ్. సో మేము నలుగురు వెళ్ళాం కాబట్టి 12,000. సో నేను ఈ మొత్తం ఎక్స్పెన్సెస్ చెప్పిన తర్వాత లాస్ట్లో పర్ హెడ్ ఎంత అయిందనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము అక్కడ నుండి మళ్ళీ మూనార్ అయితే ప్లాన్ చేస్తాం కదా. మూనార్కి ఏంటంటే మా ఫ్రెండ్ అమల్ అయితే తను వెహికల్ ఇస్తానన్నాడు, సర్లే అని చెప్పి మేము తీసుకుని మేము ఆ వెహికల్కి అయితే అమౌంట్ పే చేసేసాము. వద్దులే మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇంత ఖర్చు పెట్టడం అని చెప్పి మేము అందరం డిస్కస్ చేసుకుని మేమైతే అమౌంట్ పే చేసేద్దామని డిసైడ్ అయ్యాము. సో మేము అక్కడ కార్ తీసుకుని మాకు పెట్రోల్కి వీటికి ఖర్చు అయ్యింది ఎట్లాగంటే అరౌండ్ ఒక 6,000 అయితే మేము కార్ రెంటల్కి, పెట్రోల్కి అయితే ఖర్చు పెట్టాము. ఇంకా అది కాకుండా మిస్లేనియస్ వచ్చేసి అక్కడక్కడ చిల్లర ఖర్చులు అయితే ఒక 2,000 అయితే ఖర్చు అయినాయి. సో ఎలా కాదనుకున్నా మొత్తానికి మేము 5 మెంబర్స్కి కలిపి ఓవరాల్గా మనం క్యాల్కులేట్ చేసుకుంటే ట్రిప్ వచ్చేసి 25,000 అయితే అయ్యింది మాకు ఓవరాల్గా. సో పర్ హెడ్ 5,000 వచ్చి పడినట్టు అనమాట.
సో పర్ హెడ్ 5000 కేరళ విజిట్ అనేది చాలా మంచి ప్రైజే అనమాట. చాలా మంచి డీల్ అనిపించింది మాకైతే. ఎందుకంటే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. మంచిగా ప్రతి మూమెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేసాం మేము. అదేవిధంగా మాకు అక్కడ ఫుడ్ అయితే కొంచెం కొన్ని చోట్ల బాగా నచ్చింది, కొన్ని చోట్ల అయితే నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళ టేస్ట్ వేరే ఉంటుంది. వాళ్ళంతా కోకోనట్ ఆయిల్ వీళ్ళతో ప్రిపేర్ చేస్తారు కదా. సో ఏంటంటే ఈ కేరళ ట్రిప్ అనేది చాలా మెమరీస్ అయితే స్టోర్ చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది నాకు. సో అసలు లైఫ్లో మర్చిపోలేని మూమెంట్స్ అనమాట నా కేరళ మూమెంట్స్ అనేది. సో ఇక్కడి వరకు చూసినందుకు మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ అడ్వెంచరస్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.